హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మేమైతే ఎంబీ మాల్కి అయితే మూవీకి అయితే వెళ్ళాము. బట్ మూవీ లాస్ట్లో అనమాట చాలామంది క్రౌడ్ అయితే వచ్చేసారు. మూవీ వచ్చేసి కా మూవీ అనమాట. మూవీ అయితే చాలా చాలా బాగుంది. బట్ అంతా బ్యాంక్ గురించి అనమాట. మూవీ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ మనం ఏఎంబీ మాల్ అయితే చూసేద్దాం. మొత్తం ఏఎంబీ మాల్ అయితే చూసేద్దాం. ఇక్కడ మా నిహాన్ అండ్ ఆద్య అల్లరి అయితే చాలా బాగా చేశారు. ఇంకా వాళ్ళ అల్లరి చూసేయండి, ఓకేనా? అసలు ఇక్కడైతే చాలా చాలా ఫన్నీ మూమెంట్స్ అయితే ఉంటాయి. చాలా బాగా ఆడుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు మొత్తం వీడియో అంతా చూసేయండి. చాలా బాగుంది. బట్ నేను ఏఎంబీకి అయితే చాలాసార్లు వెళ్ళాను. ఇది 4th or 5th టైం అనమాట. మా బ్రదర్ వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి ఏఎంబీకి అయితే వెళ్ళాము మూవీకి. ఏఎంబీ చూసినట్లు ఉంటుంది. బట్ మూవీ ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఫుడ్ కూడా అక్కడే తినేసాం అనమాట. ఫుడ్ అయితే టూ కాస్ట్ ఫ్రెండ్స్. అంటే టేస్ట్ అయితే బాగుంది కానీ టూ కాస్ట్. ఇంకా ఇక్కడ గేమ్స్ అయితే మనం 1600 పెట్టి ఒక 1600 పెట్టి మనం 1 year ప్యాక్ అయితే తీసుకోవాలంట. ప్యాక్ తీసుకుంటే 1600కి మనం 1 year లోపు పిల్లలైతే ఎప్పుడైనా వచ్చి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మనం వీకెండ్ ఇంకెప్పుడైనా ఇంకా టికెట్ అయితే ఏముండదు. జస్ట్ 1600 ప్యాక్ ఉంటుందంట. ఆ ప్యాక్ పెడితే మనం ఏ గేమ్స్ అయినా ఆడుకోవచ్చు అంట. ఇక్కడైతే ఇదైతే రూల్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆద్య నిహాన్ అయితే చాలా బాగా ఆడుకున్నారు. నాకైతే బాగా నచ్చింది. పిల్లలు బాగా ఆడుకుంటారు ఇక్కడైతే. చిన్న పిల్లల దగ్గర నుంచి కొంచెం పెద్దవాళ్ళైనా ఇంకా అందరూ అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారనమాట. చాలా చాలా బాగుంటుంది. నాకు వచ్చేసి ఎస్పెషల్లీ నచ్చేది కిడ్స్ జోన్ ఒక్కటే. అంటే మిగతా జోన్స్ కూడా అన్నీ బాగుంటాయి కానీ వెరీ కాస్ట్ అనమాట. ఏఎంబీలో ప్రతిదీ కాస్ట్ ఉంటుంది. ఒక డ్రెస్ వచ్చేసి మినిమం బయట ఒక 1000 రూపీస్ అయితే ఏఎంబీలో వచ్చేసి 2000 అట్లా ఉంటుంది అనమాట. మాల్కి మొత్తం మన మీదే వేసేస్తారు. అట్లా ఉంటుంది అనమాట అక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, పిల్లలైతే నిజంగా ఎంజాయ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ అనమాట. మాల్స్లో బాగా ఎంజాయ్ చేసుకుంటారు, బాగా ఆడుకుంటారు. వాళ్ళకి వీకెండ్ వస్తే ఇక్కడ బయట గాలి వాతావరణం కూడా పెద్దగా ఏం తగలదు కదా ఫ్రెండ్స్. ఇంకా వీకెండ్ వస్తే ఇలా పేరెంట్స్తో బయటకు వచ్చి ఇలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడప్పుడు వాళ్ళని కూడా వీకెండ్కి ఇలా తీసుకొస్తూ ఉంటే పార్కులకి ఇట్లా కిడ్స్ జోన్కి ఇట్లా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ కూడా మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఇంట్లో ఉంచకూడదు పిల్లల్ని, ఎందుకంటే వాళ్ళు మానసికంగా ఎదగరనమాట. వాళ్ళకి బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏం తెలియదు అనమాట. బయటికి తీసుకొస్తూ ఉంటే ఆ గాలి వాతావరణం గాలి తగులుతూ ఉంటుంది. పిల్లలు హెల్తీగా ఉంటారు. బట్ వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళ మెమరీ అనేది ఇంకొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే ఎవ్రీ వీకెండ్ అయితే పిల్లల్ని అయితే బయటకు తీసుకొచ్చేయండి, ఓకేనా? మీరైతే ఇంకా జస్ట్ ఒక 1 hour అయినా పార్క్కైనా, మీ దగ్గరలో ఉన్న పార్కుకైనా తీసుకెళ్ళండి. వాళ్ళు ఆడుకుంటే చాలా చాలా ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. ఇంట్లోనే ఉంటే పిల్లలు పాపం మూడ్ ఆఫ్గా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇవన్నీ చూసిన తర్వాత నిహాన్ ఆద్య రియాక్షన్ చాలా బాగుంది. అది ఎక్కుతాను ఇది ఎక్కుతాను అని చెప్పేసి అయితే చాలా చాలా అల్లరి చేశారు. క్యూట్ ఉంటారనమాట. ఓకే, ఇవన్నీ చూసేయండి. నిహాన్ ఏమో ఇంకా కారు, ఆద్య ఏమో స్కూటీ అంట. అసలు చూడండి, నాకైతే అసలు ఫుల్ నవ్వుకున్నానైతే. నేనైతే చాలా బాగా నవ్వాను అంతా. అసలు నాకైతే నిజంగా భలే నవ్వొచ్చేసింది. ఇద్దరు చూడండి బాగా ఆడుతున్నారు. ఇంకా అభి అను మనోజ్, మా పెద్దనే వాళ్ళ బాబులు వాళ్ళు కూడా వస్తే బాగుండేది అని అనిపించింది. వాళ్ళు ఇంకా కుదరక రాలేదు మ్యాక్సిమం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే కంటిన్యూగా చూడండి. వీడియో చాలా బాగుంటుంది అనమాట. మాల్ మొత్తం మీకు చూపించేస్తాను. మాల్ మొత్తం అంటే మొత్తం ఏం చూపించాను, జస్ట్ కిడ్స్ జోను, ఇంకా మా అదేమ్మ నిహాన్ తల్లి ఇంకా చేసిన అల్లరి చూడండి, ఓకేనా? ఇట్లా ఆయనేమో డ్రైవింగ్, ఆమెమో ఎక్కిందనమాట. ఇంక ఇట్లా అయితే మంచిగా ఎంజాయ్ చేశారనమాట. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అదేమో వాళ్ళ మమ్మీ ఎక్కడికైనా వెళ్తుందేమో అని చెప్పేసి అట్లాగే చూస్తూ ఉందన్నమాట. ఇక్కడైతే నేను కూడా అయితే ఎక్కాను. ఆది అయితే ఏడుస్తుందని చెప్పేసి నేను కూడా అయితే జస్ట్ అయితే ఎక్కాను అట్లాగా.
బాగుంటుంది అనమాట. ఆద్య అయితే ఇప్పుడైతే మాటలు కూడా నేర్చేసుకుంది. చూడండి, దివాళీ అయిపోయిన నెక్స్ట్ డేనే మేము వెళ్ళాము. అందుకని చెప్పేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్యూటిఫుల్ డెకరేషన్ అయితే బాగా చేశారు. నాకైతే ఈ డెకరేషన్ నిజంగా చాలా ఆసమ్ అనిపించింది. లాస్ట్లో ఒక ఫ్లవర్ కూడా చూపించేస్తాను, అది కూడా చాలా చాలా బాగుందన్నమాట. అదే చూడండి, నేను అక్కడ నుంచి తీసుకొస్తున్నానని చెప్పేసి ఏడుస్తుంది. ఏది ఎక్కితే అందులోనే ఉండిపోవాలని, తనకి పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు, ఏది ఎక్కితే అక్కడే ఉంటాలని. దొంగ పిల్ల. చూసేయండి, ఇంక ఇక్కడ ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఒక దగ్గర ఉంటే ఒకటే కొట్టుకుంటారు ఫ్రెండ్స్. మీరు కూడా అంతేనా? ఇంత చిన్న ఏజ్లోనే బట్ అన్నయ్యకి చెల్లి కూడా తెలియదు. మేము బయట ఉన్నాడు అంటే వాడికి మాటలు సరిగా రావు కదా, చిన్నపిల్లోడు కదా, దాన్ని ఉయ్యం ఉయ్యం అని అంటాడనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది అది. ఇంకైతే మేము బయట ఉన్నాము, వాడు సడన్గా వెళ్ళిపోయాడు లోపలికి. సడన్గా వెళ్ళిపోయి ఉయ్యం ఉయ్యం అని, ఏంటి అని ఉయ్యం ఉయ్యం అంటున్నాడు. దాని కాస్ట్ చూస్తే 1800 ఉంది. ఇది మనం కొనేది కాదులే, మనం బయట కొన్నాంలే అని చెప్పేసి అయితే వచ్చేసామన్నమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా బొమ్మలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో. నిజంగా ఒక టబ్కి అయితే బొమ్మలు ఉంటాయి. ఇంకా అంత మనీ వేస్ట్ అనమాట. మొన్న అయితే రీసెంట్గా మేము అరుణాచలం, తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు చాలా బొమ్మలు అయితే తీసుకున్నారు. ఇక్కడైతే నిహాన్ అయితే ఒక ట్రిప్ అయితే వేస్తున్నారు అనమాట. ఒక ట్రిప్కి 100 రూపీస్ ఫర్ 2 రౌండ్స్ అయితే తిప్పుతున్నారు. చూడండి, మేమైతే కొన్ని డ్రెస్సెస్ చూసాము, పిల్లలకి కొన్ని డైలీ వేర్కి చూసాము. కానీ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి, వద్దులే బయట తీసుకుందాం. బయట మాల్స్ కొన్న ఏఎంబీలో కాస్ట్ ఎక్కువ. బట్ ఏఎంబీలో ఒకసారి మా సిస్టర్ అయితే ఒకటి పర్చేజ్ చేసింది ఫ్రెండ్స్. అదేంటంటే నెక్ సెట్ అనమాట, 1 గ్రామ్ గోల్డ్ నెక్ది. అదైతే చూడటానికి చాలా బాగుంది. బట్ పింక్ కలర్తో వచ్చి చాలా బాగుంది, అంటే నైస్గా సింపుల్గా ఉంది. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1500 అట్లా పడింది అనమాట కాస్ట్. కానీ అది ఒక 3-4 టైమ్స్ పెట్టుకుంటే కొంచెం కలర్ అయితే పోయిందనమాట, ఫినిష్ పోయింది, వైట్ వచ్చేసింది. అప్పటి నుంచి నేను ఏమనుకుంటున్నానంటే నాకు ఏఎంబీలో అంత కొనటం అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. బట్ అది కూడా కాస్ట్ ఎక్కువ. బట్ మనం కూడా ఎక్కువ అన్నీ మన మీద వేస్తూ ఉంటారు కదా, మాల్కి సంబంధించిన షాపింగ్ మాల్స్ అన్నిటికి సంబంధించిన ఆ రెంట్లు అవి ఇవి అన్నీ కలిపి మన మీద వేసేస్తూ ఉంటారు. అందుకే అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏఎంబీలో నాకు ఏదైనా పర్చేజ్ చేయడానికి. ఫుడ్ కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ ఆ రోజు మా బ్రదర్ పాప్కార్న్ అండ్ ఇంకా పిజ్జా తిన్నాము. పాప్కార్న్ వచ్చేసి 250, పిజ్జా కూడా అరౌండ్ 250 పడింది. చీజ్ పిజ్జా అనమాట, నాకు అసలు నచ్చలేదు. ఇక్కడైతే వీడు వస్తున్నాడు చూడండి. ఇదైతే నిజంగా చాలా బాగా అనిపించింది. నేను అనుకున్నాను వీడు కనిపించలేదు ఫస్ట్, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. అంతలోకి వీడు వస్తున్నాడు. వీడు చూసి అయితే నవ్వేసాము. చూడండి, బాయ్ కూడా చెప్తున్నాడు. మళ్ళీ విజ్జి కన్నయ్య పిల్లలు ఒక 2-3 డేస్ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళేటప్పుడు అంతే బాధ కూడా అనిపిస్తుంది నిజంగా. మనం పిల్లలు చాలా ఎక్కువ అలా చేసినప్పుడు కోపం వస్తుంది, కానీ తర్వాత పిల్లలు మళ్ళీ ఒక్క 1 డే లేకపోతే చాలా బాధ కూడా అనిపిస్తుంది నిజంగా. పిల్లలతో అటాచ్మెంట్ అంటే అట్లానే ఉంటుంది. బట్ మాకు కూడా తొందరగా పిల్లలు వస్తే బాగుండు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్ చూసేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి, మూవీ ప్రమోషన్స్, చిన్న చిన్న మూవీస్ ఉంటాయి కదా, అట్లా మూవీ ప్రమోషన్స్ అట్లా ఇట్లా జరుగుతూ ఉంటాయన్నమాట ఇందులో. ఇంకా నెక్సెస్ మాల్లో అట్లా జరుగుతాయి. ఈసారి మీకు నెక్సెస్ మాల్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇంకా రీసెంట్గా వచ్చింది కదా లూలు మాల్, అది కూడా ఒకసారి మీకు చూపించేస్తాను, నాకు వీలు ఉన్నప్పుడు వెళ్ళి చూపించేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా 2 రౌండ్స్ అయితే అయ్యాయి. ఇంకా 100 రూపీస్ అయితే తీసుకుంటాడు. 100 రూపీస్ అనమాట, 100 రూపీస్. ఇంక ఇక్కడైతే మా బ్రదరు, మా వదిన, మా అన్నయ్య, మేమైతే మామూలుగా సరదాగా వాడు అక్కడ రౌండ్స్ వేయడానికి వెళ్ళాడు కదా అని చెప్పేసి మేము ఇక్కడైతే కూర్చున్నాము. నాకైతే ఇదైతే బ్లూ కలర్ది అయితే బాగా నచ్చింది.
చూడండి ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. ఇంకైతే మేమైతే వెళ్ళిపోదాము, అప్పటికే టైం చాలా అయ్యింది అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇక్కడ డెకరేషన్ అంతా చూడండి చాలా బాగుంది. బట్ ఇంకా మీకు మ్యాక్సిమం ఏంబీ తెలిసిన వాళ్ళైతే చాలా ఇంకా ఎక్సలేటర్తో వెళ్తూ దిగుతూ ఉండాలి కదా. ఇంకా అందుకని చెప్పేసి లిఫ్ట్లో వెళ్దామని వెళ్తున్నాము. ఇది చూడండి ఫ్రెండ్స్, నాకు ఇదైతే చాలా 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 బాగా నచ్చింది అనమాట. బట్ ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. అవసరం అనిపించింది నాకు నిజంగా. నాకు ఏఎంబీలో ది బెస్ట్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఫెస్టివల్కి బాగా రెడీ చేస్తారు. పోయినసారి మేము సంక్రాంతికి వచ్చినప్పుడు కూడా చాలా బాగా రెడీ చేశారు. మేము చాలా పిక్స్ అయితే తీసుకున్నాము. ఈసారి దివాళీ కదా, దివాళీకి కూడా చాలా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇంక ఇది అనమాట. ఆఫ్టర్ 1 year అబోవ్ అవుతుంది అనుకుంటా. 1 year అబోవ్ అవుతుంది ఎంబీకి రాక. 1 year తర్వాత మళ్ళీ వచ్చాను. ఏం మారలేదు కానీ ఫుడ్ సెక్షన్ పైన ఉండే, కానీ ఇప్పుడైతే కింద ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ చేశారు. ఓకే, ఇంకా చూసేయండి ఇక్కడ మొత్తం ఇక ఇదనమాట గ్రౌండ్ ఫ్లోర్. చూడండి మాల్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా విజిట్ చేయకపోతే మీరైతే అస్సలు లేట్ చేయకండి, వెంటనే విజిట్ చేసేయండి. ఓకేనా.